ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని ఒక శుభదినముగాను జరుపుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని గురించి నాకు చిన్నప్పుడు ఏం తెలియదు. మాకు తెలిసిందంతా ఏమండి, ఈత మండలు తీసుకొని వాటిని చిన్న చిన్న పువ్వులతో అలంకరించి చర్చిలో బయటకు వచ్చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం, హోసన్నా 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 అనడం తప్ప ఇక దాని గురించి ఏ సిగ్నిఫికెన్స్ మాకు తెలియదు. కొన్నిసార్లు ఏవి గుర్తుండాలో అవి గుర్తుండవు, ఏవి పెద్దగా మనకు ఉపయోగపడవో అవి మాత్రం బాగా గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు ఆ ఈత మండలి తప్ప నాకు ఏవి గుర్తులేవన్నమాట. సో మనం అలా కాకుండా వాటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోవడము ఎంతైనా కూడా అవసరం. ప్రియులారా, మనము మన జీవితాలను కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడం ద్వారా మన జీవితాలు మనం కట్టుకుంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడడం ద్వారా మన ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుంటాం. సో ఇలా దేవుని యొక్క వాక్యం వినే ప్రతిసారి కూడా మన జీవితాలను కట్టుకునేదానికి ఒక చక్కటి అవకాశం. సో ఈ యొక్క మట్టలాదివారం అన్నటువంటిది ఈస్టర్ ముందు వారం అన్నమాట. సో ప్రభు తిరిగి లేచేదానికంటే ముందు వారాన్ని మనము మట్టలాదివారం అంటాం, పామ్ సండే అని అంటాం. సో ఈ రోజు నుంచి మరి చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రభు యొక్క జీవితంలో జరిగాయి. అంటే 33.5 సంవత్సరాలుగా ఆయన దేని కొరకు వచ్చాడో ఆ కార్యాలు, సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఈ రోజు నుంచి ఆరంభమవుతాయన్నమాట. సో ఈ క్రమంలో వై పామ్ సండే, ఎందుకు దేవుడు ఈ యొక్క మట్టలాదివారాన్ని దేవుడు ఎందుకు నిర్ణయించాడు, వై ఎందుకు నిర్ణయించాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. సో దీని గురించి క్లుప్తంగా అంటే ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటాను. సో క్లుప్తంగా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు గాడిద మీదకి ఎక్కి ఆయన ఏమండి యెరూషలేములోనికి ఆయన వస్తున్నప్పుడు అందరూ కూడా హోసన్నా హోసన్నా అని కేకలు వేయడము. సో అంతవరకు మాత్రం చాలామందికి తెలుసు. అయితే కొన్ని ఆత్మీయ సత్యాలు ఇందులో దాగి ఉన్నాయి. ఇది ఎందుకు ప్రాముఖ్యమైందంటే 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది. 4 సువార్తలు కూడా వ్రాయబడింది. మత్తయి గారు వ్రాశారు, మార్కు గారు వ్రాశారు, లూకా గారు వ్రాశారు, యోహాను గారు కూడా వ్రాశారు. 4 ఈ యొక్క పామ్ సండేని ఆ రోజు ఏం జరిగిందో 4 కూడా మెన్షన్ చేశారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనం బాగా స్టడీ చేయాలని, దీని గురించి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని మనము అర్థం చేసుకోవాలి. సో వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఆయన సరే చదువుదాం. సో 4 భాగాలు ఉందైతే మనం ఒక భాగాన్ని చూద్దాం. ఈరోజు ఒక సువార్తలో భాగాన్ని చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుదాం. 19వ అధ్యాయం మన్నించండి. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూనూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇవి ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు
శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. సో ఈ భాగము మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను ప్లస్ యోహాను సువార్తలో కూడా వ్రాయబడింది. జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఆయన బేతనియాకు వచ్చాడు. ఇక్కడ బేత్పగే బేతనియా రెండు ఒక ట్విన్ విలేజెస్ లాగా అన్నమాట. సో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులను ఇద్దరిని పిలిచి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంకి వెళ్ళమని, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గాడిద ప్లస్ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని విప్పుకొని, ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, విప్పుకొని తోలుకొని రండి అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఎందుకు మీరు విప్పుచున్నారని అంటే, ఇది ప్రభువునకు కావలసినది అని చెప్పండి, తక్షణమే వారు మిమ్మల్ని పోనిస్తారు అని చెప్పాడు. యేసు ప్రభు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన ప్రతీది కూడా తండ్రి ద్వారాను వాక్యం ద్వారాను ఆయన నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలాగనే వాక్యం నేర్చుకున్నాడు. ఆయన తెలివి ఎందును, జ్ఞానమందును, దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును ఆయన వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. అంత ఆయనకు తెలుసని మనం అనకూడదు. మనం ఎలా పెరిగామో అలా పెరిగాడు ఆయన కూడా. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన తన గురించి ఏం చెప్పాడంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇదిగో తండ్రి, ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఏ పని చేసినా కూడా అది దేవుని యొక్క చిత్తం అని తెలుసుకొని యేసయ్య పని చేశాడు. ఎవ్రీ డే వాట్ అ ఒబీడియన్స్, ఎంత విధేయత అంటే, ప్రభు అంటాడు కదా, నాకంటూ ఒక చిత్తం ఉంది, నా చిత్తం జరిగించుకునే దానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. ఎందుకు గాడిద పిల్లను తోలుకొని రమ్మన్నాడు ప్రభువు అంటే, ప్రభును ఒకవేళ యేసయ్యని అడిగితే, తండ్రి అయిన దేవుని మనం తర్వాత అడుగుదాం, యేసయ్యని అడిగితే, ఎందుకు ప్రభువా నువ్వు గాడిద పిల్లను ఎందుకు కోరుకున్నావు ప్రభు అంటే, యేసు ప్రభు నుంచి వచ్చే ఒక్కటే మాట అంటే వాక్యాన్ని నెరవేర్చేదానికి నేను అలా చేశానంటాడు. ఏ వాక్యాన్ని నెరవేర్చేదానికంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. అంటే చూడండి, ప్రభువు చాలాసార్లు శాస్త్రులతో పరిశీలతో కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మీరు చదవలేదా, మీరు నేర్చుకోలేదా, మీకు తెలియదా అంటే అర్థం ఏంటి? ప్రభువు చదివాడు, ప్రభువు నేర్చుకున్నాడు, ప్రభు తెలుసుకున్నాడు అని అర్థం. సో జకర్యా గ్రంథము ప్రభువుకు బాగా తెలుసు. జకర్యా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఇంకా నెరవేర్చబడలేదు. యేసయ్య గురించి పాత నిబంధనలో దాదాపుగా 300 ప్రవచనాలు ఉన్నాయి. 300 ప్రవచనాలు, యేసు ప్రభు గురించి 300 ప్రవచనాలు చెప్పబడ్డాయి. వాటన్నిటిని కనుక్కొని భూమి మీద ఉన్నప్పుడు అంతా కూడా ప్రతి లేఖనాన్ని నెరవేర్చే పనిలో ఆయన ఉన్నాడు. సో వాక్యం చదవడము, ఏది చేయాలని ఆయన పిలువబడ్డాడో ఆ పని చేయడం. శిలువ పైన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఏంటి అంతవరకు ఆయనకు దప్పికలేదా? దగ్గర 24 గంటలు భయంకరమైనటువంటి శిక్ష, భయంకరమైనటువంటి కదా. ఏప్రిల్ మాసము ఎంత ఎండలు ఉంటాయండి. ఆల్మోస్ట్ ఇదే సీజన్లోనే ప్రభు శిక్షించబడ్డారు, సిలువ ఇవ్వబడ్డారు. సో ఆయనకు దాహమైంది, నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఆయన అరెస్ట్ చేశారు, భయంకరంగా అవమానించారు. వాక్యంలో మనకు కనిపిస్తుంది ఆయన ఏమేమి చేశారు. తమకు ఇష్టం వచ్చినట్టు చేశారంట, తమ కసి అంతా తీర్చుకున్నారు, తమ పగనంతా తీర్చుకున్నారు. కానీ ఈవెన్ ఏమాత్రం కూడా ఎవరితో కూడా నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అని చెప్పలేదు. శిలువ మీద ఆయన నాకు దాహం అవుతుంది అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? లేఖనాన్ని నెరవేర్చేదానికి అన్నాడంట.
లేఖనంలో నేను దప్పికొనుచున్నానని లేఖనం ప్రవచనం చెప్పబడింది. సో ఆ మాట యేసయ్య పలకాలన్నమాట. కాబట్టి యేసు ప్రభు లేఖనాన్ని నెరవేర్చేదానికి ఆ మాట పలికాడు. సో జకర్యా గ్రంథంలో ఆయన గురించి ఏం వ్రాయబడిందో ఆయన తెలుసుకున్నాడు. ఈనాడు మనము కూడా దేవుని యొక్క వాక్యంలో అసలు మన గురించి ఏం వ్రాసాడో దేవుడు తెలుసుకోవాలండి నిజంగా. లేకపోతే సాతాను మోసం చేస్తాడు, లేకపోతే అసలు మన జీవితానికి అర్థమే ఉండదు. యేసు ప్రభు జకర్యా గ్రంథంలో తన గురించి ఏమి వ్రాయబడిందో ఆ పని చేస్తున్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు శిష్యులకు వారితో మాట్లాడుతూ కీర్తనలలో నుండి, ప్రవక్తల గ్రంథంలో నుండి తన గురించినటువంటి లేఖనాలు వారితో చెప్పాడంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యూ షుడ్ నో వాట్ ఈస్ రిటన్ అబౌట్ యూ. నీ గురించి దేవుడు ఏం వ్రాయించాడో నువ్వు తెలుసుకోవాలి. మన గురించి దేవుడు వాక్యంలో ఏం వ్రాయించాడో మనం తెలుసుకోవాలి. ఆ పని మనం చేయాలి. యేసయ్య తన గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకున్నాడు. దానిని నెరవేర్చు నిమిత్తమే చూడండి 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. సో ఇది దేవుడు దాదాపు 500 సంవత్సరాలకు పైగా ముందుగానే 500 సంవత్సరాలకు ముందుగా ఈ వాక్యాన్ని వ్రాయించాడు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 500 years, 500 సంవత్సరాల తర్వాత ఈ వాక్యం నెరవేర్చబడతా ఉంది. 500 సంవత్సరాలు. దీన్నే మత్తయ్య గారు గ్రహించారు. మత్తయ్య గారు ఎప్పుడు కూడా ప్రవక్తల మాటలను మాటికి కోట్ చేస్తూ ఉంటాడనమాట. చూడండి 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రవక్త వలన చెప్పబడినది ఏమిటంట? నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడే. ఉదయకాలము కట్టబడినటువంటి గాడిద గురించి చెప్పాను, గాడిద పిల్ల గురించి చెప్పాను. మీరు ఒకవేళ వినకుంటే మీరు వినండి. దాని మీద ఎవడు ఎప్పుడు ఎక్కలేదంట. ఆ కాలంలో గాడిదలంటే మనము ఈ కాలంలో గాడిదలాగా మనం చూడకూడదు. దే వర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ప్రయాణానికి గాడిదలను ఉపయోగించేవాళ్ళు. ఈవెన్ రాజులు కూడా ఉపయోగించేవారు. రాజులు కూడా, యెహోవా ఉపయోగించాడు, సొలొమోను కూడా గాడిదను ఉపయోగించాడు. సో గాడిద అన్నటువంటిది ఒక తక్కువ జాతి లేకపోతే తక్కువ స్థాయి అనిమల్ అని మనం అనుకోకూడదు. కానీ ఆ కాలంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడేది గాడిదనే. రాజులు గుర్రాలను వాడతారు, గాడిదలను వాడతారు. ఎవరైనా రాజు గుర్రం మీద ఒక ప్రాంతానికి వెళ్తున్నాడంటే చాలాసార్లు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాల పైన వెళ్తారంట. రాజులు గాడిద మీద వెళ్ళినప్పుడు వారు ఆ చెప్పకనే చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే, నేను యుద్ధం చేసేదానికి రాలేదు, నేను సమాధానంగా వచ్చాను. రాజు అయినటువంటి యేసు ప్రభువు గుర్రం మీద రాలేదు, గుర్రం మీద తర్వాత రాబోతున్నాడు. సెకండ్ టైం గుర్రం మీద రాబోతున్నాడు ఆయన. అప్పుడు సమాధానం కొరకు రాడాయన, అప్పుడు యుద్ధం చేసేదానికి రాబోతున్నాడు ఆయన, అప్పుడు ఏలేదానికి రాబోతున్నాడు. సో ఇక్కడ నీ రాజు సాత్వికుడై దీనుడై నీతిపరుడై రక్షణ గలవాడై నీ కోసం వచ్చుచున్నాడు గనుక సియోను కుమారి సంతోషించు, ఉల్లాసంగా ఉండు, గంతులు వేయి. సో ఈ లేఖనాన్ని నెరవేర్చేదానికి యేసు ప్రభు గాడిద పిల్లని పిలిపించి వాటి మీద ఎక్కి యెరూషలేము వైపుగా ప్రయాణం అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దాదాపుగా ప్రతి సంఘములో కూడా పామ్ సండే గురించే చెప్తారు. ప్రతి సంఘం గాడిద గురించి చెప్పకుండా ఎవరు ఉండరు. గాడిద ఎంత ఫేమస్ అయిందో చూడండి. ఎందుకు ఫేమస్ అయింది గాడిదకి ఎంత గౌరవము, ఎంత ఫేమస్ అయిపోయింది. 1000 సంవత్సరాలైనా కూడా ఇంకా గాడిద ఫేమస్ అయిపోయింది. ఆ యజమానుడు ఒక టైం వరకు ఆ గాడిదను తన దగ్గర ఉంచుకున్నాడు.
ఆ యజమానుడు లోకాన్ని ఏలేవాడు, భూపతులకు అధిపతి, సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆ గాడిద పిల్ల అవసరమైనప్పుడు ఆ యజమానుడు ఒరిజినల్ యజమానునికి వదిలేశాడు, ఒక్క మారు మాట మాట్లాడకుండా. అంటే ఆ గాడిద పిల్లను ఆ యజమానుడు యేసుప్రభు కొరకు తెలియకుండానే పెంచుతూ ఉన్నాడనమాట. గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. మన అందరి విషయాలు దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, దేవుడు వాడుకుంటాడు. ఎందుకు మీరు ఈ గాడిదను విప్పుతున్నారంటే మీరేం చెప్తారంటే ఇది ప్రభువుకు కావాలి, ప్రభువుకు అవసరము. 3.5 సంవత్సరాలు ఒక్కసారి ఏమండి ఆ గాడిద పిల్లను ప్రభు కావాలని తీసుకున్నాడు, వాడుకున్నాడు. యెరూషలేము వీధుల్లో యేసు ప్రభుతో పాటు ఈ గాడిద కూడా భీకరమైనటువంటి ఏమండి ఆహ్వానం దొరికింది. ఏమండి ప్రతి ఒక్కరు కూడా స్తుతిస్తున్నారు. అసలు అంతవరకు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని గాడిద పిల్ల చూశాయన్నమాట. దే బికమ్ వెరీ ఫేమస్. దే వర్ ఆనర్డ్ బికాస్ దే వర్ క్యారింగ్ జీసస్. యేసును బట్టి వారికి గౌరవం, యేసును బట్టి వారికి ఘనత, యేసును బట్టి వారికి ఖ్యాతి వచ్చింది. సో ఈనాడు మనము కూడా ఏ రీతిగా ఉండాలంటే నేను చెబుతాను, మీరు కానీ మీ పిల్లలు కానీ మీరు ప్రభువును మోసుకొని పోయేవారుగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళేటప్పుడు యేసయ్యను మోసుకొని వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యేసయ్యను మోసుకొని వెళ్ళాలి, కాలేజ్ కానీ లేకపోతే స్కూల్ కానీ లేకపోతే హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోండి, మనం యేసు ప్రభువును ధరించుకొని ఉన్న ఆయన సన్నిధిని మనము మోసుకొని పోయేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం మోసుకొని పోయేవారముగా ఉంటే ఏమవుతుందో తెలుసా, ఈ గాడిదకు దక్కినటువంటి గౌరవము మనకు కూడా దక్కుతుంది. మనల్ని బట్టి కాదు, మనం ఎవరిని మోస్తున్నామో వారిని బట్టి. కొంతమంది దెయ్యాలను మోస్తూ ఉంటారు, కొంతమంది దేవుని మోస్తూ ఉంటారు. ఆ కాలంలో కరోనాను మోసారు కదండి, అలా కనిపించి చేయకండి ఇచ్చినా కూడా కొన్నిసార్లు జస్ట్ దగ్గరకు వచ్చిపోయినా కూడా ఇంట్లో అడుగు పెట్టిపోతే చాలు కరోనా అంటుకుంటుంది అన్నమాట. కరోనాను మోసుకుని వెళ్ళేవారు. మనము ఈనాడు కరుణామయుని మనం మోసుకొని వెళ్ళే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ ప్రాంతానికే పరిమితం చేయడం, అబ్రహాముతో చెప్పినట్లు నీ పేరును నేను గొప్ప చేస్తానన్నాడు. అబ్రహాం అన్నీ వదిలేసి ఆయనను మోసుకొని ప్రయాణం చేశాడు. అబ్రహామును దేవుడు గొప్ప వ్యక్తిగా చేశాడు. అంతవరకు గాడిద సిద్ధపాట్లో ఉంది, క్రమశిక్షణలో ఉంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కావాలి దేవునికి, మనము దేవునికి కావాలి. దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు, యజమానుడి ఇష్టం అదే. మనం సిద్ధపడి ఉండాలి, మనం రెడీగా ఉండాలి. యజమానుడు ఎలా వాడుకుంటే ఆయన అలా వాడుకుంటాడు మనం. సో గనుక గాడిద పిల్లను తీసుకొని ఆయన ప్రయాణమైనప్పుడు అక్కడ శిష్యుల సమూహం అంతా కేకలు వేస్తూ స్తుతిస్తున్నారు. మరొక భాగం ఉంటుంది, హోసన్నా 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 అని. మనకు హోసన్నా అంటేనే మనకి ఏం గుర్తుకొస్తుంది తెలుసా? యేసన్న గారు గుర్తుకొస్తారు, హోసన్నా మినిస్ట్రీస్ గుర్తుకొస్తాయి, గుడారాల పండుగలు గుర్తుకొస్తాయి. చాలామందికి చెప్తున్నాను, హోసన్నా అంటే అసలు అది యేసుప్రభు పేరు అనుకుంటున్నారు. హోసన్నా అంటే చాలామందికి తెలియదు, మీనింగ్ తెలియదు. అందుకే చెప్పాను కదా, పాంసన్న అంటే ఖర్జూరం మంటలు, ఈత మంటలు తప్ప ఇంకేం గుర్తుండదు అనమాట. హోసన్నా అనేది యేసుప్రభు పేరు కాదు. హోసన్నా అనేది ఒక ప్రార్థన. ఇట్ వాజ్ అ ప్రేయర్. అది ఒక ప్రార్థన. వీరు ఒక ప్రక్క యేసు ప్రభు చేసిన అద్భుతాలను వివరిస్తూ కేకలు వేస్తున్నారు, మరొక ప్రక్క ప్రార్థన చేస్తున్నారు. యాక్చువల్గా ఇది దేని తర్వాత జరిగిందో తెలుసా? యేసు ప్రభు లాజరును లేపాడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరును లేపాడు. 12వ అధ్యాయంలో ఇది అన్నమాట. 12వ అధ్యాయంలో పామ్ సండే. దీనికి ముందు జరిగిన అద్భుతం ఏంటంటే యేసు ప్రభు లాజరును లేపాడనమాట. సో కనుక అందరూ యాక్చువల్గా ఆనాడు ఆ పస్కా పండుగ సీజన్ కదా, అది పస్కా పండుగ కంట కొన్ని లక్షల మంది ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అక్కడ గుమ్ముగూడారంట పండుగ జరుపుకునేదానికి. వారు చాలా వారు దానికి విలువను ఇస్తారు. మన హోసన్నా మినిస్ట్రీస్లో కూడా గుడారాల పండుగ చేస్తారు కదండి. లక్షల మంది. నాకు తెలిసి ఆ పరిచయలో ఉన్నటువంటి వారు, వారి సంఘాల్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పోకుండా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతారు. ఇది ఎక్కడ ఇశ్రాయేల్ నుంచి నేర్చుకున్నది. ఇశ్రాయేల్ కూడా పండుగలు అంటే వాళ్ళు చాలా నిష్టగా వారు పాటిస్తారనమాట. దేశంలో ఉన్న వారందరూ కూడా ఊర్లు వదిలేసేసి ఇళ్ళకు తాళాలు వేసుకొని వచ్చేసారు.
బయలుదేరి యెరూషలేములో ఉన్నారు. మొత్తం సెట్ యెరూషలేములో ఉన్నారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో వీరికి యేసు ప్రభు పేరు బాగా 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 వినపడింది. ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. చాలా ఆయన ఖ్యాతి అంతా కూడా మొత్తం విస్తరించింది. ఎక్కడ ఆయన ఉన్నా కూడా వేల మంది గుమి కూడతారనమాట. ఎక్కడ ఆయన ఉన్నా కూడా ఆయన తప్పించుకొని కొంచెం రెస్ట్ తీసుకుందామని అరణ్యంలోకి వెళ్ళినా కూడా అక్కడికి కూడా వేల మంది, 10-15 వేల మంది వద్దన్న వస్తారండి. 10-15 వేల మంది. కాబట్టి యేసు ప్రభు చాలా ఫేమస్ అయ్యారు. సో ఆ టైంకు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఉన్నారో తెలుసా? వారు పావర్టీలో ఉన్నారు, అంటే పేదరికంలో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, ప్లస్ అణచివేయబడిన స్థితిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఎందుకు? వారి ప్రజలు వారిని పరిపాలించడం లేదు, కానీ రోమా ప్రభుత్వం వచ్చేసి వీరిని వెళ్తూ ఉందన్నమాట. రోమా ప్రభుత్వం వచ్చి వీరిని వెళ్తూ ఉంది. వీళ్ళకు స్వాతంత్రం లేదు, వీళ్ళు బంధకాల్లో ఉండిపోయారు. రోమిలు ఎట్లా అంటే అట్లే, అంతే. ఒక రకమైనటువంటి ఏమంటే నియంతలాగా మన దేశంలో కూడా పరిస్థితులు ఎట్లే ఉన్నాయి కదా. ఎవరు అధికారంలో ఉంటే వారిది చెల్లుతుంది. కరెక్టా కాదా, తప్ప రైటా, ఇవి నైతికమా అనైతికమా, ఏంలా, అధికారంలో ఉన్నాం అంతే, మేము నచ్చింది మేము చేసిందే కరెక్టు. ఎంత ఘోరంగా ఉన్నాయి కదా పరిస్థితులు. మనం చూస్తున్నాం, కొన్నాళ్ళ నుంచి 2-3 వారాల నుంచి చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. క్రైస్తవులు అణచివేయబడుతున్నారు కదా. యేసు ప్రభువును నమ్మినటువంటి వారు ఎంతగా అణచివేయబడుతున్నారు, ఎంతగా దౌర్జన్యానికి గురవుతున్నారు. అలాగే ఆనాడు ఇశ్రాయేలును రోమిలు అణచివేసేవారు, తొక్కేసి పెట్టేశారు, అంతే, కాళ్ళ కింద పెట్టుకున్నారు. జస్ట్ లైక్ ఫరో, ఐగుప్తీయులు ఏ రీతిగా ఇశ్రాయేలును అణచివేశారో వీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారన్నమాట. వీరు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. యేసు ప్రభు గురించి సమాచారం వినే లోపల వీళ్ళకి ఆశలు వచ్చాయి. అమ్మయ్య, ఆనాడు మోషే వచ్చి ఇశ్రాయేలు మా పితరులంతా ఏ రీతిగా విడిపించాడో, ఈరోజు ఈ నజరైనటువంటి యేసు ఆయన చాలా ఫేమస్ అయ్యాడు అని ఎక్కడుంటే అక్కడ కొన్ని వేల మంది గుమి కొడతారు. కాబట్టి ఈయన మనల్ని రోమా ప్రభుత్వం నుంచి విడిపిస్తాడు అని వారు ఆశించి ఒక పక్కేమో ఈ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఏమంటున్నారు తెలుసా? హోసన్నా 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 అంట. హోసన్నా అనేది స్తుతి పదము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైజ్ వర్డ్, ఇట్ ఈస్ అ ప్రేయర్. ఇట్ ఈస్ ప్రేయర్. వాట్ ప్రేయర్? వీళ్ళంతా చూడండి, అంత వీళ్ళు వాక్యాన్ని ప్రార్థన చేస్తారండి. 118వ కీర్తన 25వ వచనం. హోసన్నా అంటే అర్థం ఏంటంటే 118వ కీర్తన 25వ వచనం. దీన్ని హోసన్నా అంటాం అనమాట. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యాక్చువల్గా ఇక్కడ తెలుగులో ఒక పదం మిస్ అయిపోయింది, ఇప్పుడే అనే పదం మిస్ అయిపోయింది. ఇంగ్లీష్ ఉంటుంది, ఓ లార్డ్ ఐ బిసీజ్ థీ సేవ్ మీ నౌ. అంటే ఇప్పుడే రోమియోల నుంచి విడిపించడము సాధ్యమా? యేసు ప్రభు కార్యాలను చూసి వారు సాధ్యమే అనుకున్నారు. ఒక్క రాత్రిలో ఫరో సైన్యం నుంచి ఇశ్రాయేలులను దేవుడు విడిపించాడు కదా. కాబట్టి ఒకే రాత్రిలో ఈరోజు ఈ పామ్ సండే రోజే రోమా ప్రభుత్వం నుంచి మనల్ని ఎందుకు విడిపించాడు? ఈయన విడిపించలేడా? విడిపించు ప్రభువా అంటున్నారు. నౌ అంటున్నారు, రేపు కాదు, నాట్ ఫర్ టుమారో, నాట్ ఫర్ డే ఆఫ్టర్ టుమారో, నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే. హోసన్నా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. హోసన్నా అంటే ఇప్పుడే నన్ను రక్షించండి, ఈ రోజే, ఈ గడియలోనే, ఇప్పుడే నన్ను రక్షించండి. హోసన్నా అంటే అదే అన్నమాట. స్తుతి కాదు, ఆరాధన కాదు, ఇప్పుడే నన్ను రక్షించండి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరి నుంచి వీరికి రక్షణ కావాలి, ఎవరి నుంచి వీరికి విడుదల కావాలంటే రోమా ప్రభుత్వం నుంచి విడుదల కావాలి. చాలు ప్రభువా. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడే మాకు అభివృద్ధి కలిగించుము. వీఆర్ పోర్ ఓ గాడ్, వీఆర్ పోర్. మేము పేదవారంగా ఉన్నాం, మా పరిస్థితులు మార్చండి, మా ఆర్థిక పరిస్థితులు మార్చండి, దయచేసి ఇప్పుడే మాకు ఆర్థిక అభివృద్ధిని దయచేయండి. The second line is about finances.
వారు కేకలు వేశారు. ఒక పక్కేమో దావీదు కుమారునికి జయము అన్నారు, మరొక పక్కేమో హోసన్నా అంటున్నారు. అంటే ప్రభువా, మా రాజా, మమ్మల్ని రోమిలో నుంచి విడిపించండి, మా రాజా అన్నాడు. షోమ్రోన్లో ఎలీషా ప్రవచనం చెప్పాడు కదా, రేపు ఈ వేళకు అన్నాడు కదా. ఒకే రోజులోనే 24 గంటల్లోనే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోయిందే. నువ్వెందుకు అద్భుతం చేయవద్దు? నువ్వెందుకు అద్భుతం చేయకూడదు? ఎలీషా చేసిన అద్భుతాల కంటే నువ్వు ఎక్కువ అద్భుతాలు చేసావు కదా. కాబట్టి ఇప్పుడే మాకు అభివృద్ధిని కలిగించండి, ఇప్పుడే మమ్ములను అభివృద్ధి పరచండి, ఇప్పుడే మమ్ములను ఐశ్వర్యవంతులను చేయండి, ఇప్పుడే మా అక్కర్లన్నీ తీర్చివేయండి. మొదటగా రోమీయుల నుంచి విడిపించండి, రెండవదిగా మాకు ఆర్థిక అభివృద్ధిని దయచేయండి. పామ్ సండే నాడు జరిగినది ఇది, జరిగిన స్తుతి ఇది, జరిగిన ప్రార్థన ఇది. They praised and they prayed. వారు స్తుతించారు, వారు ప్రార్థించారు. సో ప్రభు ఏమో ఆస్వాదిస్తున్నాడు, వింటున్నాడు. వారు స్తుతిస్తుంటే ఇదేంది ఇంత సౌండ్ ఉంది ఏంది అని ఆ శాస్త్రులు పరిచయులు వాళ్ళను కొంచెం మౌనంగా ఉండమని చెప్పండి. ఏంటి అంత అల్లరి, ఏంటి అల్లరి? పస్కా పండుగ ఈ యొక్క సీజన్లో ఏంటి ఈ అల్లరి అంత ఇంత కేకలు వేస్తున్నారంటే యేసు అంటాడు, వారు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. జీసస్ వాజ్ ఎంజాయింగ్ దట్ ప్రేయర్. జీసస్ వాజ్ ఎంజాయింగ్. మనం అంతవరకు చదివాం. 41వ వచనం చూడండి. 41వ వచనం. This is the main message. This is why God intended Palm Sunday. మట్టల ఆదివారము దేవుడు దేని కొరకు నియమించాడంటే దీనికోసం అన్నమాట. ఈ మాట ఎవరు కూడా రాయలేదు, మిగిలిన సువార్తలు ఎవరు కూడా రాయలేదు. యాక్చువల్గా 4 సువార్తలు మనం పోలిస్తే లూకా గారు చాలా వివరంగా రాశారు. ఎట్లయినా ప్రొఫెషనల్ మ్యాన్ కదా, ఒక డాక్టర్ కదా, చాలా వివరంగా రాశాడు. ఎవరు రాయనంత వివరంగా రాశాడు. ఎవరు చూడనిది, ఎవరు పసిగట్టనిది, ఎవరు ట్యాప్ చేయనిది లూకా గారు ట్యాప్ చేశారు. ఇది చాలా కీ పాయింట్ అనమాట. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏమండి, మిక్స్డ్ ఎమోషన్స్. ఇంతవరకు ఏమైపోయింది? స్తుతి, ఆరాధన, ప్రార్థన ఇది జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా ఇలా చేస్తున్నారు. కానీ ఆ పట్టణానికి సమీపిస్తూనే యేసయ్య పామ్ సండే రోజు, మట్టలాదివారం రోజు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏం చేశాడంట? ఏడ్చాడంట. బహిరంగంగా 2 సార్లు ప్రభు ఏడ్చాడు. మనకందరికీ తెలుసు, లాజరు సమాధి దగ్గర ప్రభు ఏడ్చారు. జీసస్ వెప్ట్. రెండవసారి మట్టలాదివారం నాడు ఆయన ఏడ్చాడు. ఆయన ప్రార్థనలో కన్నీళ్ళు విడిచాడు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ప్రార్థనలో కన్నీళ్ళు విడవడం మహారోధన, అది వేరే, టోటల్ వేరే. కానీ ఇక్కడ బహిరంగంగా పబ్లిక్లో యెరూషలేమును చూసి ఏం చేశాడు? ఏడ్చాడు. యెరూషలేము చూసి ఏడ్చాడు. దాని యొక్క భవిష్యత్తును చూసి ఏడ్చాడు. అంతవరకేమో వీళ్ళు బాగానే స్తుతి ఆరాధన చేశారు, బాగానే పవర్ఫుల్గా ప్రార్థన చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలు రంగు కనపడుతూ ఉంది. యేసయ్య ఏడుస్తున్నాడు. ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. ఎందుకు యేసు ప్రభువును గాడిద పిల్ల పైన యెరూషలేమునకు తండ్రి అయిన దేవుడు పంపించాడు అంటే, ఈ దినం అన్నటువంటిది ఒక స్పెషల్ దినము. దేని కొరకు అంటే, ఇప్పటికైనా యెరూషలేము అంటే ఏంటండి? మొత్తం ఇశ్రాయేలులను అందరినీ కూడా అడ్రస్ చేస్తూ చెప్పబడిన మాట అనమాట. యెరూషలేము అంటే ఊరితో మాట్లాడడం, అంటే ఊరి ప్రజలతో మాట్లాడడం అనమాట. మనుషులు లేకపోతే ఊరికి ఏం విలువ ఉంది చెప్పండి? యెరూషలేమా అంటే యెరూషలేమా అంటే ఏమంటే ప్రజలతో మాట్లాడుతున్నాడు అనమాట. ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు అంటే, జీసస్ కేమ్ టు దట్ ప్లేస్ విత్ అ మెసేజ్. ఒక వర్తమానము తీసుకుని వచ్చాడు. ఇదేదో రైడ్ బాగుంటుందిలే, ఎవ్వరూ కూడా ఎక్కన గాడిదంట అంటే అర్థం ఏంటి? ఫస్ట్ హ్యాండ్ అన్నమాట. మనం ఎలా మనము పోల్చుకోవచ్చు అంటే,
క్రొత్త కారు అని మనం పోల్చుకోవచ్చు. సో సెకండ్ హ్యాండ్ కాకుండా ఏమంటే ఫస్ట్ హ్యాండ్ కారు అని మనం పోల్చుకోవచ్చు. యెరూషలేమును చూసి ఏడ్చాడు తెలుసా? ఈ దినము, ఈ నీ దినం అంటున్నాడు. దట్ వాజ్ ద డే ఫర్ ఆల్ ద ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలు అందరి కొరకు దేవుడు నియమించినటువంటి దినము. ఆ దినమును ఏం చేస్తున్నాడు? యేసు ప్రభును గాడిద మీద పంపుతున్నాడు. ఎందుకు గాడిద మీద పంపుతున్నాడంటే 500 సంవత్సరాల క్రితము దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు, ఇదిగో నీ రాజు. అంటే ఏం చెప్తున్నా అంటే ఇశ్రాయేలుకు, అరే బాబు, నేను చెప్పినటువంటి మాట నెరవేర్పు జరుగుతూ ఉంది. గాడిద మీద నీ రాజు వస్తాడు, ఆయన దీనుడై వస్తాడు, ఆయన నీతిపరుడు, ఆయన చేతిలో రక్షణ ఉంది. హీ ఈజ్ యువర్ కింగ్, నీ కోసమే వస్తాడు అని చెప్పాడు కదా. దానిని దేవుడు ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. ఎందుకు నెరవేరుస్తున్నా అంటే ఇశ్రాయేలు ఆ రోజైనా, పామ్ సండే రోజైనా వారి మనోనేత్రాలు తెరబడి ఈయన మా రాజు అని అంగీకరిస్తారని దేవుడు ఆ వాక్యాన్ని నెరవేర్చినట్లుగా దేవుడు యేసు ప్రభును గాడిద మీద పంపాడు. దాన్ని మనం పామ్ సండే అనుకుంటున్నాం. ఎందుకు పంపాడు అంటే సమాధాన సంగతులు అని చెప్పాను కదా ప్రారంభంలో. గుర్రం పైన ఆయన రాలేదు, గాడిద మీద వచ్చాడు. ఎప్పుడైనా సమాధాన సంబంధమైనటువంటి పరిస్థితులను తెలియజేసేదానికి గాడిద మీద రాజులు వస్తారనమాట. నో డౌట్ హీ వాజ్ అ కింగ్, ఆయన రాజే. గాడిద మీద వచ్చాడు, సమాధాన సంబంధమైన సంగతులను తెలియజేసేదానికి వచ్చాడు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు కనబడడం లేదు, వారి కళ్ళ కనపడడం లేదంట. కొంతమంది గుర్తించారు, కేకలు వేశారు, ఇక ఈయన మమ్మల్ని విడిపిస్తాడు అని అనుకున్నారు, ప్రార్థన చేశారు, ఇప్పుడే విడిపించండి అన్నారు. ఇప్పుడే కావాలి నాకు, ఇప్పుడే కావాలి, ఇప్పుడే విడిపించు, ఇప్పుడే మా ఆర్థిక పరిస్థితిని మార్చు అని కేకలు వేశారు. కేకలు వేస్తే ప్రభు ఆ పట్టణాన్ని చూసి వాళ్ళ దిక్కు చూడకుండా, వాళ్ళ గురించే కదా మాట్లాడేది. కొన్నిసార్లు ఎవరైనా మన పెద్దలు కానీ ఎవరైనా మనల్ని తిట్టేటప్పుడు మన ముఖం చూడడం ఇట్లా సడి ఇట్లా చూసి తిడుతూ ఉంటారనమాట. యేసు ప్రభు కూడా వీళ్ళ వైపు తిరగకుండా పట్టణం వైపు తిరిగి ఏడ్చాడు. ఈ రోజైనా నువ్వు తెలుసుకుంటే నీకు మేలు, ఈ రోజైనా నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. కానీ నీ కన్నులు మూసుకున్నావు, నీ కళ్ళ కనిపించడం లేదు. బాగానే స్తుతించారు, బాగానే ప్రార్థన చేశారు, కానీ కళ్ళు మూయబడ్డాయంట. 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి. మన ప్రేయర్స్లో ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రేయర్ పాయింట్గా ఉండాలండి. దేవా, నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడితే నేను గ్రహించాలి. నేను ఓవర్లుక్ చేయకూడదు, నేను ఇగ్నోర్ చేయకూడదు, నేను అలక్ష్యం చేయకూడదు, నేను నిర్లక్ష్యము చేయకూడదు. ఈ మధ్యకాలంలో మంచి దైవజనులు, మహాజ్ఞాని, స్వచ్ఛమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు. యాక్చువల్ ఆయన గురించి తెలిసిన విషయం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు చెప్తుంటాను, మాటి చెప్తుంటాను, ఎప్పుడు కూడా ఏ సమయంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అని చెప్తుంటాను. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్. ఇది ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలని చెప్తాను. ఆల్రెడీ ఈ సంవత్సరం అంతటి కోసం మనం కోసం ప్రార్థన చేసుకున్నాం. యాక్చువల్గా ఆ దినాల్లో, ఆ రోజుల్లో ఆయన పూణేలో ఉండవలసిన వాడంట, మహారాష్ట్ర పూణేలో ఉండవలసిన వాడంట ఆయన. చూసారా ఎక్కడికి వెళ్ళిండాలి? పూణేకి వెళ్ళింటే జరిగిండేది కాదు. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఉన్నది ఏమండి? యుద్ధంలో ఉన్నామండి మనము. శత్రువుకు కొంచెము సందు దొరికితే వాడు దాడి చేస్తాడు. మన పోరాటం మనుషులతో కాదు, మనుషుల వెనుకలు పనిచేసే దురాత్మల సమూహంతో. కానీ అవకాశము ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్. ఎవరో తొందర చేశారంట, బలవంతం చేశారంట, అందుకని దాన్ని ఇచ్చేసుకొని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నంట విజయవాడలో ఇంకొక ఊర్లో. ఎంత సింపుల్ థింగ్ చూసారా? ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. మీ గురించి మీరు నేర్పించండి, మీ పిల్లలు కూడా నేర్పించండి. ప్రభువా, నేను ఎప్పుడు కూడా
రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ పీపుల్ మధ్య ఉండకూడదు. సరైన టైంలో నేను ఉండాలి. యేసు ప్రభు దీనిని పక్కా పాటించాడు. ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది యేసయ్యకి. తెలిసినప్పుడు చాలా 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 వైజ్గా ఆయన ప్రవర్తించారు. కొంచెమైనా ప్రవీణ్ గారు కొంచెం ఇంకా చురుకుగా ఉన్నంటే ఏమండి, ఈ యొక్క ప్రపంచానికి ఒక మంచి దైవజనుడు ఇంకా కొన్ని దశాబ్దాల పాటు దీవెనకరంగా ఉండేవాడు. ఆనాడు యాకోబును పోగొట్టుకున్నట్టు సంఘం ఈనాడు ఒక మంచి దైవజనుని పోగొట్టుకుంది. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నువ్వు ఎరగలేదు. అంటే ఈరోజు పామ్ సండే రోజు యేసయ్య ఎందుకు గాడిద మీద వచ్చాడు? ఆ వాక్యాన్ని నెరవేర్చేదానికి. కనీసం దాన్ని చూసి ఆ వాక్యం తెలిసినటువంటి వారు ఈయన గురించి తెలుసుకొని ఈయనను యేసు ప్రభును రాజుగా అంగీకరిస్తారని వారికి సూచనగా పామ్ సండేని దేవుడు నియమించాడు. ఈ దినమునైనా నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. ప్రజలు యేసు ప్రభును మెస్సయ్యాగా అంగీకరించలేదు. అవసరాలు మాత్రమే తీర్చుకున్నారు. స్వస్థత కావాలి, చచ్చిపోయాడు, లేపండి, ఆకలి అవుతుంది, మాకు అన్నం పెట్టండి, బీదవారము, మాకు డబ్బులు సహాయం చేయండి. అలా యేసు ప్రభు దగ్గర నుంచి భౌతికమైనటువంటి సహాయాలనే పొందుకున్నారు, కానీ ఆత్మీయమైనటువంటి సంగతులను చాలామంది అంగీకరించలేదు. చాలామంది నమ్మలేదు. ఆయన శిష్యులే నమ్మలేదు. చెప్పినా కూడా నమ్మలేదు. ఇదిగో నేను శ్రమ పడతాను, నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు, నేను 3 దినాలు లేస్తానంటే వారికి ఎక్కలేదంట. శిష్యులకే కళ్ళే తెరవబడలేదు, చెప్పినా కూడా తెరవబడలేదు. నోబడీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మెస్సయ్య. కాబట్టి వారికి చూపించేదానికి గాడిద పిల్ల మీద యేసుని పంపించారు. ప్రభువుకు అర్థమైంది ఇప్పుడు కూడా వారు అంగీకరించారని. చూసి ఏడ్చాడు. భవిష్యత్తు కనపడతా ఉంది. యెరూషలేము భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేల్ దేశం భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. ఎంత భయంకరం కదా. తర్వాత ఏమేమి జరిగేది తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో 60 లక్షల మందిని చచ్చిపోయారు. 60 లక్షల మంది యూదులు చంపేశారు. హోలోకాస్ట్ అని హిట్లర్ భయంకరంగా చంపేశాడు. మొన్న చూస్తే జరుగుతూ ఉంది కదా యుద్ధం. ఎంత ఘోరం అండి. యవనస్తులను అత్యాచారం చేయడం, ఏమంటే గర్భిణీ స్త్రీల కడుపు కోసి పిల్లలను బయటికి తీసేయడం, వారిని చంపడం, భయంకరంగా ప్రభు చూశాడు ఇవన్నీ. ఎందుకు యుద్ధాలు? యెరూషలేములో ఎందుకు యుద్ధాలు? ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో యెరూషలేము మీద జరిగినంత దాడి ఎవరి మీద, ఏ ప్రాంతం మీద జరగలేదంట. యెరూషలేములో చిందించబడినంత రక్తము ఎక్కడ చిందించబడలేదంట. తెలుసా మీకు? దేవునికి దృష్టి ఏమో యెరూషలేము మీద ఉంటే, సాతాను దృష్టి కూడా యెరూషలేము మీదనే ఉంది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు సాతానికి అనుమతి ఇచ్చారు, దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. అంటున్నాడు, ఏడ్చాడు, యెరూషలేమా జెరూసలేం, ఓ జెరూసలేం, ఎలా నిన్ను కోడి తన రెక్కల కిందకి పిల్లలను లాగినట్లుగా తీసుకున్నట్లుగా నా రెక్కల కింద తీసుకోవాలని ఎన్నో మార్లు నేను ప్రయత్నం చేశాను, అయితే నీవు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుచూ ఉండుదానా అంటాడు. ఇక్కడ ఏడ్చాడు. ఈ రోజును నీ కోసమే నియమించాడు నా తండ్రి, నీ దీవెన కొరకు నియమించాడు, నీ మంచి భవిష్యత్తు కొరకు నియమించాడు. అయితే నీ కళ్ళు తెరవబడలేదు. ప్రభువు దర్శించిన ఈ దినాన్ని నీవు ఎరుగలేదు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చునని చెప్పాను. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఏ జాయ్ఫుల్ టైం. చాలామంది సంబరపడుతుంటారు, పామ్ సండే అని. సంబరపడే సమయం కాదు, ఏడ్చే సమయం అది. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? దీని నుంచి మనం ఏం నేర్చుకోలేదు. ఫైనల్గా అదే అండి. ఊరికే వాక్యం చదివేదానికి చదవకూడదు. మనకి ఏం ఉపయోగం?
గుర్తుపెట్టుకోలే ప్రియులారా, దేవుడు మనం దర్శించే కాలాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మిస్ చేసుకుంటే అనవసరమైనవన్నీ కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. దేవా ఇప్పుడు ఎందుకు అయ్యాయి అంటే దేవుడు ఒక్కటే చెప్తాడు, ఆకాశమును భూమిని రెండింటిని పిలుస్తాడు. పిలిచి సాక్ష్యం చెప్పు అంటాడు దేవుడు. దేవుడు అన్యాయం చేయడండి, వాక్యం సెలవిస్తోంది. ప్రేమాస్వరూపి అన్యాయం చేయడు. మనమే గ్రహించలేం. అటువంటి గ్రుడ్డితనము మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. చెవిటితనం మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇశ్రాయేలులాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏం జరిగిందండి? నెక్స్ట్ డే చూశాడా ప్రభు, ఏడ్చాడు, మందిరం దగ్గరికి వెళ్ళాడు, అలా చూశాడు. సాయంత్రం అంది, మళ్ళీ లాజరు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ సోమవారం బయలుదేరాడు. దారిలో అంజూరపు చెట్టును శపించాడు. దేవాలయం దగ్గరికి వచ్చాడు. క్రయ విక్రయం చేసే వాళ్ళందరూ కూడా చెదరగొట్టేసి అక్కడ మందిరాన్ని క్లీన్ చేసి అక్కడ వాక్యం చెప్పి స్వస్థతలు చేశాడు. లక్షల మంది ఏమనుకున్నారంటే ఈయన రోమియోల నుంచి విడిపిస్తాడు అనుకుంటే ఈయనంది మన మీద పడ్డాడు. రోమియోలను కొట్టమంటే ఈయన మన చర్చిలో క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళను అరుస్తున్నాడు, వీళ్ళని గద్దిస్తున్నాడు. స్వస్థతలు ఎంతసేపున స్వస్థతలు ఇవేనా? రోమియోలు కదా మన ప్రాబ్లము, వారి నుంచి విడిపించకుండా అని చెప్పేసి దే వర్ వెరీ మచ్ డిస్కరేజ్డ్. వారి ప్రార్థనకు జవాబు దొరకలేదని వారు చాలా చాలా డిస్కరేజ్ అయిపోయారు. కాస్త ఇంకా 2 రోజులు గురువారం వచ్చే లోపల యేసు ప్రభు అరెస్ట్ అయ్యారు అని తెలిసిన వెంటనే ఇక ఏమో ఈయన పొడుస్తాడని, ఏమో చేస్తాడని మనం అంతా ఆశలు పెట్టుకున్నాం. చూసారా, దేవుడు పంపించిన సిగ్నల్ ఏం చేశారు? వీళ్ళు తుంగలో దొక్కేశారు, మర్చిపోయారు. ఎంత పక్కా నెరవేర్చాడు చూడండి దేవుని యొక్క వాక్యం. 500 సంవత్సరాల క్రితము చెప్పుకున్న వాక్యం తూచ తప్పకుండా నెరవేరింది. కానీ గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోయి ఏం చేశారు తెలుసా? హోసన్నా హోసన్నా అని ప్రార్థన చేశారు. దావీదు కుమారుడికి జయమన్నటువంటి వారు ఏమన్నారు తెలుసా? అవే గొంతులో సిలువ వేసి చంపేయండి, వీడి వల్ల మాకు ఏం లాభం లేదన్నారు. చంపేసేయండి, నో ప్రాబ్లం, చంపుకోండి, మాకేం ప్రాబ్లం లేదన్నారు. ఇశ్రాయేలీలో ఎవరో చెట్టుకో పుట్టుకోకరు తప్ప ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలీలు యేసు ప్రభును తమ రక్షకునిగా, తమ రాజుగా అంగీకరించలేదు. అందుకే యుద్ధాలు, ఊరికనే కాదు, అందుకే యుద్ధాలు. ప్రిన్స్ ఆఫ్ పీస్ను అంగీకరించలేదు కాబట్టి ఈరోజు టెంపుల్ ఉందా, మందిరం ఉందా? ప్రభు చెప్పాడు కదా, రాతి మీద రాయి ఉండదు అన్నాడు. ఎక్కడుంది టెంపుల్ లేదు. ఈ భవిష్యత్తునంతా చూసి యేసే చెప్పాడు, ప్రియులారా, లివ్ ఇన్ ఫెలోషిప్ విత్ జీసస్. యేసేతో సహవాసం చేయండి, ప్రతిరోజు గడపండి. మీ సెన్సిటివ్నెస్ పెరుగుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మీరు వినగలుగుతారు. దేవుడు సూచన ఇచ్చినప్పుడు మీరు గ్రహించగలుగుతారు. దేవుడు దర్శించు కాలమును గ్రహించకుంటే జరగరాని సంఘటనలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు సూచనలు ఇవ్వకుండా మానడు, మాట్లాడకుండా మానడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మనల్ని చూసి యేసయ్య ఎప్పుడు కూడా ఏడ్చకూడదు. మనల్ని చూసి ఏడ్చకూడదు, కానీ మనల్ని బట్టి సంతోషిస్తుండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయన చేత వాడబడేదానికి అందుబాటులో ఉండాలి. దేవుడి యొక్క మాటలు మనం వెన్నికడిలో ఆయన ఫలింపచేయును గాక.